ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో అందరూ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఉదయకాల సమయములో ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. వాయిద్యాలు వాయించుచు కంఠ స్వరముల ద్వారాగా అయ్యా నీ సన్నిధిలో నిన్ను ఘనపరిచారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చుచుండగా మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు అన్నీ నీ రక్తము క్రింద పెట్టుచున్నాం. నీవు పరిశుద్ధుడవు ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన దేవుడవు అయ్యా. నిర్మలమైన మనస్సాక్షిని మాకు ఇచ్చే దేవుడవు అయ్యా. మనస్సును తేటపరిచే దేవుడవు, కల్మషాల్ని కడిగే దేవుడవు, చెడ్డ ఆలోచనలు తీసేసే దేవుడవు, చెడ్డ తలంపులను దూరపరిచే దేవుడవు అయ్యా. ఇక్కడ ఉన్న అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని స్వస్థపరిచే దేవుడవు అయ్యా. ఆత్మ సంబంధమైన స్వస్థత, భౌతిక సంబంధమైన స్వస్థత నీ ప్రియబిడ్డలందరికీ ఇవ్వండి ప్రభువా. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు నిత్య జీవపు మాటలు, మరణములో నుండి జీవములోనికి దాటిస్తాయి అయ్యా. నిశ్చయముగా ఆ జీవం మాకు అవసరమై ఉన్నది. అందుకే మేమందరం నీ సన్నిధానానికి కూడి వచ్చామయ్యా. లోకాన్ని వదిలిపెట్టి, పాపమును విడిచిపెట్టి అయ్యా, శరీరాశలను విడిచిపెట్టి నీ సన్నిధానానికి వచ్చామయ్యా. నీతో నడవాలని, నీతో సహవాసం చెయ్యాలని హానోకు దేవుడితో నడిచినట్లుగా, చల్లబోట జాములో ఆదాము దేవునితో సహవాసం చేసినట్టుగా ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభువా అయ్యా, దేవుడి యొక్క వాక్యము భూమి మీదకి వచ్చి ఉండగా ఆయన భార్య ప్రభువా ఆయనతో సహవాసం చేస్తా ఉన్నది అయ్యా. అస్తమయ సాయంకాల సమయంలో వెలుతురు కలుగును అన్నావు. ఇది అస్తమయ సాయంకాల సమయం. ఎందుకంటే నాయన సృష్టి మరలా నాయన పూర్వపు స్థితికి వెళ్ళబోతా ఉన్నది. తిరిగి మరలా మేము మొదటి స్థితికి వెళ్ళబోతా ఉన్నాము. అందుకే ప్రభువా సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన ఎలాగ అస్తమిస్తాడో అయ్యా, నిజముగా ఇప్పుడు పశ్చిమాన ఉన్నాడు సూర్యుడు ప్రభువా. అన్యజనుల మీద
ఉదయిస్తా ఉన్నాడు. ఆ అన్యజనుల మీద సూర్యుడి యొక్క వెలుగు పడతా ఉన్నది. పరిపక్వములోనికి తీసుకురండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, అయ్యా నీ కృప సమృద్ధిగా నీ ప్రియబిడ్డలైన మాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా యోగ్యులము కాదు, నీ కృపకు పాత్రులుగా ఎంచబడినట్లయితే నీ ప్రియబిడ్డలను దాటెళ్ళద్దయ్యా. దర్శించమని అడుగుచున్నాం. నీ దర్శనం లేకపోతే మేము నశిస్తాం ప్రభువా. నీ దర్శనం మాకు అవసరమై ఉన్నది. నీ కృప సమృద్ధిగా నీ ప్రియబిడ్డలైన మా అందరికి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. చక్కగా కూర్చోండి. కొద్ది నిమిషాలు మరి చిన్న వర్తమానం మనం ధ్యానం చేద్దాం. మరి హల్లెలూయా. మరి క్రీస్తులో దాచబడిన జీవం మనం చూస్తూ ఉన్నాం. మరి 26వ పేరా నుండి మనం చూడాలి. ఎన్నో పేరా అండి? 26వ పేర. పోయిన వారము 25వ పేర వరకు చూసాము. ఈ వారము 26వ పేర. హల్లెలూయా. వంటగది చూసాము, అతిథి గది చూసాము, అదే విధముగా బెడ్రూమ్, హల్లెలూయా, విశ్రాంతి తీసుకునే స్థలం పడక గది కూడా చూసాము. అయితే ఇక్కడ కొంచెం ముందుకి 26వ పేర నేను చదువుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. ఎక్కువ సమయం తీసుకోను. 45 నిమిషాలు 50 నిమిషాలు చిన్న వర్తమానం మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా ఈ వర్తమానం గ్రహించాలని నేను కోరుతున్నాను. ప్రజల ఇక్కడ ఏమంటున్నాడంటే, నా భారము సులువైనది. ఏమంటున్నాడు? నా భారము సులువైనది. హల్లెలూయా. మరి ఆయనతో కాడి మోయుము. ఆ కాడి చుట్టూ హల్లెలూయలు చుట్టబడి ఉన్నాయి. ప్రజల లేఖనం ఇలా చెప్తుంది. మత్తయి సువార్త, దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త అందరూ తీయండి. 11వ అధ్యాయం 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చాలామందికి యేసుక్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అమ్మా మరి అది చాలా భారం, అది ఆయన కాడి చాలా భారం అని చెప్తా ఉంటారు ప్రజల. కానీ బైబిల్ చెప్తుంది ఆయన కాడి సులువు అని చెప్తుంది. నా కాడి సులువైనది, నా భారము కూడా తేలికైనది అంటుంది. ప్రజల విషయం ఏంటంటే, సమీపించాల్సిన రీతిలో సమీపించటల్లా. హల్లెలూయా. యేసుని సమీపించాల్సిన విధముగా సమీపించకపోవటం ద్వారాగా అది చాలా కష్టంగా కనపడుతుంది ప్రజలకి. భక్తి చేయటం చాలా కష్టంగా ఉంది. హల్లెలూయా. కానీ అది చాలా తేలికని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా.
చాలా ఈజీ, చాలా తేలిక. అంటే నువ్వు సమీపించే విధానం ఎలా ఉండాలంటే అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన వెళ్ళాలి. ఆయన ప్రవేశపెట్టిన మార్గాన నువ్వు నడవాలి. అప్పుడు అది నీకు చాలా తేలికగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, భారం అనిపిది నీకు. ప్రజలా, మనము ఈ లోకంలో పుట్టాము. ఈ లోకంలో పుట్టినప్పుడు శరీరేచ్ఛల ద్వారాగా మనం ఈ లోకానికి వచ్చాము. అయితే మనము చాలా భారం మోస్తా ఉన్నాం, పాపం అనే భారం. ప్రజలా, అయితే ఆ భారం అంతటిని తీసేసి తేలిక చేసేదే వర్తమానమై ఉన్నది. ప్రజలా, ఈరోజు విడిచి పాపమును విడిచి రమ్మంటే మనాళ్ళు పాపాన్ని కూడా తీసుకొని వస్తారు. హల్లెలూయా. పాపాన్ని విడిచి రమ్మంటుంది వాక్యం. దేవుడికి మహిమ కలుగును గాక. దాన్ని మనం ప్రేమించొద్దు, పాపమును మనం ప్రేమించొద్దు. మనము నీతిని ప్రేమిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం. హల్లెలూయా. దీనికి ఏర్పాటు చేసుకునే మార్గం ఏంటి అంటే నువ్వు బాగా చదవాల్సిన పని కూడా లేదు. నాకు వాళ్ళు రావు కదా, వాళ్ళు రాకపోయినా పర్వాలా, నమూనా ఉంది, దేవుడు ఏర్పాటు చేసిన నమూనా. హల్లెలూయా. నువ్వు చూస్తే శరీరము లోన ఆత్మ, ఆ లోపల ప్రాణం ఉన్నది. ప్రజలా, శరీరం ఉన్నది, బయట తెర ఏంటి? శరీరం. ఈ శరీరం లోపల ఏమున్నది? ఆత్మ ఉంది. ఆత్మకి ఇంకా లోపల ప్రాణము అంటారు, లేక అంతరాత్మ అంటారు. ప్రజలా, అంతరాత్మ అన్న లేక ప్రాణము అన్న ఒకటే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, నువ్వు భౌతిక సంబంధమైన జన్మ జరిగేటప్పుడే నీకేం జరుగుతుందంటే ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఆ యొక్క తల్లి చుట్టూనే ఉంటుంది. ఆ జన్మ జరిగేటప్పుడు తల్లి గర్భంలో నుండి ఆ శిశువు వచ్చేటప్పుడే ఆ యొక్క తల్లి చుట్టూరా ఆ ఆత్మ సంబంధమైన శరీరం కూడా తిరుగుతూ ఉంటుంది. ప్రజల, ప్రవక్త అంటున్నాడు, ఆ తల్లి గర్భం ధరించిన తర్వాత ఆ తల్లి ఆ యొక్క బిడ్డని తీసుకొచ్చే క్రమంలో ఎంతో మాధుర్యముగా మార్చబడుతుంది అంటున్నాడు, దీనురాలుగా మార్చబడుతుంది అంటున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ శిశువు యొక్క ఆత్మ ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నది. ప్రజల, లోన గర్భం లోపల ఉన్న బిడ్డ యొక్క ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? ఆ తల్లి చుట్టూరే. దానికి శరీరం ఉన్నదా? ఉన్నది, కానీ కనపడతల్లా. గర్భిణీ స్త్రీలకి మీరు గర్భిణీ స్త్రీనే చూడగలుగుతారు, కానీ ఆ గర్భిణీ స్త్రీ చుట్టూరా లోపలున్న శిశువు యొక్క ప్రాణాన్ని, ఆ జీవాన్ని మీరు చూడగలుగుతున్నారా? బయట ఆ శరీరాన్ని చూడగలుగుతున్నారా? అది చూడటం లేదు. ప్రజలా, ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? 5వ ముద్రలో నిన్న నేను చెప్పాను, ఆ పేరా తీసుకొని చదవమని చెప్పాను. అయితే మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, 449వ పేరా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే తల్లి ఎప్పుడైతే హల్లెలూయా ఆ బిడ్డకి జన్మనిస్తా ఉన్నదో, దేవుడికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఉమ్మ నీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, ఆ తర్వాత బేబీ బయటికి రాంగల్నే తల్లి చుట్టూరా తిరుగుతూ ఉన్న ఆ యొక్క ఆత్మ ఏమవుతుందంటే ఆ బేబీ లోపలికి ప్రవేశిస్తుంది, ఆ శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ లేదా అంటే లేదు, అది మాంసపు ముద్ద. మరి అది ఎలా కండరాలు ఎదుగుతున్నాయి అంటే తల్లి ద్వారాగా జీవాన్ని తీసుకుంటా ఉన్నది. తల్లి ద్వారాగా ఆ యొక్క పేగు ద్వారాగా ఆ యొక్క కణాలన్నీ ఎదుగుతా ఉన్నాయి, పోషణ అంతా తీసుకుంటా ఉన్నది. ప్రజలా, ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? తల్లి గర్భము లోపల ఉన్న ఆ శిశువుకి ఆహారము తల్లి ద్వారాగా వెళతా ఉన్నది.
అవునా కాదా? హల్లెలూయా. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఆత్మ సంబంధమైన ఈ శరీరము ఆ తల్లికి ఎప్పుడైతే ఆ భౌతిక సంబంధమైన దేహం బయటకు వస్తుందో ఆ దేహంలోకి ఇది ప్రవేశిస్తుంది. ప్రజలా అప్పుడు పిల్లవాడు కెవ్వని కేక పెడతాం చూస్తా ఉన్నాం. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, ఆత్మ మాత్రమే జీవింపజేయుచున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా సంగమా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తా ఉన్నాం. ఈ యొక్క శరీరం దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన శరీరానికి ఏం కావాలి అంటే వాక్యపు శరీరం కావాలి. థియోఫనీ, వాక్యపు శరీరం కావాలి. అప్పుడే ఆ వ్యక్తి నిత్య జీవము కలిగి ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, నా భారము సులువైనది, ఆయనతో కాడి మోయుము. ఆయనతో కాడి మోయమంటున్నాడు. ఆయన భారము సులువైనదే. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం నిందపడటానికి గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు పౌలు. మరి క్రైస్తవ్యము నిమిత్తము, ఈ వాక్యము నిమిత్తము శ్రమ అనుభవించటానికి, శోధించబడటానికి, నిందించబడటానికి, అవమానించబడటానికి నువ్వు భాగ్యముగా ఎంచుకుంటావా? ప్రజల్లా పౌలు అంటున్నాడు, ఐగుప్తి ధనము నాకు అవసరం లేదు, ఆ లగ్జరీ మోషే అంటున్నాడు, ఐగుప్తి ధనము నాకు అవసరం లేదు, నాకు క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుంటున్నాడు. ప్రజలా అపోస్తలుడైన పౌలు గారు కూడా భూమి మీద నాకు ఏవేవి లాభకరములైనవో వాటి కొరకు నేను పరిగెత్తటల్లా, వాటిని సంపాదించుకోవాలనుకోవటల్లా, వాటిని కూర్చుకోవాలనుకోవటల్లా, వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా, నష్టముగా ఎంచుకుంటున్నా. నాకు అవి కాదు కావలసింది, నాకు కావలసింది ఒకటి ఉన్నది, నిత్య జీవమై ఉన్నది, థియోఫనీ అయి ఉన్నది. దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను. ఈరోజు నీ పరుగు దేని మీద ఉండాలి? వాక్యం కొరకు పరిగెత్తాలి. భుక్తి కోసం లగేయటం కాదు, లేకపోయినా కానీ వాక్యమే కావాలని, ఆ నిత్య జీవమే కావాలని ఎప్పుడైతే నీవు ఆ విధముగా సిద్ధపడి తీర్మానం చేసుకుంటావో ఆ దేవుడు అక్కడ సంచరిస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చూడండి, వాళ్ళ మీదకి తీర్పు వస్తా ఉన్నది. వారు కొద్ది సమయంలో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడుతున్నారు. అయినా కానీ ఆ దేవుణ్ణి మేము విడిచిపెట్టాం. మాకు ఆయనే కావాలి, ఆ వాక్యమే కావాలి. మీ ప్రాణాలు పోతాయి అంటున్నారు వాళ్ళు, అయినా పర్వాలా, వాక్యమే కావాలి. ఇది మన విశ్వాసం, ఇది మన ప్రత్యక్షత, ఇది మన జీవం. ప్రజలా మా ప్రాణం పోయినా ఇష్టమేనయ్యా, పోతే పోని ప్రాణం, నాకు ఆయన నిత్య జీవము కావాలి, ఆయన వాక్యము కావాలి. మొదటి ప్రిఫరెన్స్ నువ్వు ఇచ్చినప్పుడే నీ బ్రతుకులో నీకు మేలది. మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వు యేసుకి, యేసుకి మొదటి స్థానం ఇవ్వు, ఆరాధనకి మొదటి స్థానం ఇవ్వు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే నీ జీవితంలో ఆరాధనకి మొట్టమొదటి స్థానంలో పెడతావో, అన్నిటికంటే ఎక్కువగా ఆరాధనని ప్రేమిస్తావో, ఆ యేసుని ప్రేమిస్తావో, అప్పుడు ఆ యేసు నీకు కావలసిన ప్రతిదీ ఇస్తాడు. నీ ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నదా? డాక్టర్లకు వల్ల కాటం లేదా? అయితే దేవుడికి వల్ల అవుతుంది. దేవుడిని వదిలి ఎంత దూరం లగెత్తుతావు చూడు. లోకంలో ప్రజలు ఇలాగే ఉన్నారు. అమ్మా దేవుడి సన్నిధికి తీసుకురా అమ్మా అని ఒక ఆయన బతిమిలాడుతున్నాడు ఒక రోగిని. అయ్యా నిన్నటాల నుంచి ఆమె బాగోలేదయ్యా, ఒంటిలో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలయ్యా, తీసుకురాయ్యా అంటుంది.
హాస్పిటల్కి వెళ్ళైనా కూర్చోటానికి ఇష్టపడుతున్నారు, కానీ అదే దేవుడి సన్నిధిలో ఒక్క 10 నిమిషాల ఆరాధనలో కూర్చోటానికి విశ్వాసం కనబడటల్లా. ఏ దేవుడి కంటే డాక్టర్ గొప్పాడా? దేవుడి కంటే మానవుడు గొప్పాడా? వాడు చదివేగా మొందిస్తుంది నీకు. నేను ఒకటి అడుగుతా, అక్కడ ఇందాక వచ్చిన ఆ కుక్క కాలు ఇరిగిపోయింది, ఇది కట్టేటప్పుడు దానికి బాగా బ్లడ్ కారుతా ఉంది. ఈ పక్కనే ఇదిగో వీళ్ళ యొక్క దొడ్లో అది పడుకొని ఉంది. పాపం పసుపేసి దానికి కట్టాడు మన ఇస్సాకు బ్రదరు. అది కృతజ్ఞత కలిగి ఇక్కడికే వస్తా ఉంది. అది దానికి ఎవరు ట్రీట్మెంట్ చేశారు? ఎవరు బిళ్ళలేశారు? దానికి జంతువులకి ఏ బిళ్ళలు మింగి అనారోగ్యం నుండి విడుదల పొందుతున్నాయి? దేవుడి మీద ఆధారపడాల్సిన మానవుడు దేవుడి మీద ఆధారపడకుండా డాక్టరు 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 బిళ్ళల మీద బిళ్ళలు, బిళ్ళల మీద బిళ్ళలు, బిళ్ళల మీద బిళ్ళలు మింగుతున్నాడు. ఈడు బిళ్ళల మీద బిళ్ళలు, ఒక రోగంపై ఇంకొక రోగం. ఆ బిళ్ళల సైడ్ ఎఫెక్ట్లకు వస్తున్నాయి అని ఇలాగ తెలియదు. ఉన్న రోగం తీసేసి ఇంకొక రోగం వస్తుంది, దానికి మళ్ళీ ఇంకొక మందు కనుక్కుంటున్నాడు. ఇంకొక రోగం వస్తుంది, దానికి మంది ఇంకొక రంగు. ఏ బిళ్ళలు మింగని కుక్కలు బాగుంటున్నాయి, జంతువులు బాగుంటున్నాయి. ప్రజలా మీ కంటి ముందే తిరుగుతున్నాయి. అవి కూడా బిళ్ళలు వేసుకుంటున్నాయా? అవి కూడా డాక్టర్ల దగ్గర లగెత్తుతున్నాయా? ప్రజలా కానీ వాటిని స్వస్థపరిచిన దేవుడు, వాటిని కాపాడుతున్న దేవుడు, పక్షులను కాపాడుతున్న దేవుడు, వాటిని పోషిస్తున్న దేవుడు మనుషులను పోషించలేడా? అంతకంటే శ్రేష్ఠులు కాదా? జంతువుల కంటే పక్షుల కంటే మనిషి శ్రేష్ఠుడు కాదా? వదిలిపెడతాడా దేవుడు? ఆధారపడిందేది నువ్వు? విశ్వాసం ఏది? డాక్టర్ మీద పెట్టినంత విశ్వాసం దేవుడి మీద పెట్టలేకపోతున్నావు. లోకం మీద పెట్టినంత విశ్వాసం, మనిషి మీద పెట్టినంత విశ్వాసం ప్రభు మీద పెట్టలేకపోతున్నావు. ప్రజలా వాక్యం మీద విశ్వాసం పెట్టు, ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, అవిటితనం తీసేస్తుంది. మా దగ్గర వెండి బంగారాలు లేవు. యేసు క్రీస్తునాలో లేచి నడవమన్నప్పుడు ఆ కుంటాడికి కాళ్ళు వచ్చాయి. ఏ బిళ్ళలు మింగాడో చెప్పు నాకు. ఏ శస్త్రచికిత్స చేశారో చెప్పండి నాకు. డాక్టర్ వచ్చి ఏ కాలుని సెట్ చేశాడో చెప్పండి నాకు. శృంగారమను దేవాలయం దగ్గర ఆ కుంటివాడికి కాళ్ళు వచ్చినట్టయితే, ఏ దేవుడైతే ఆ కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడో అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను బాగు చేయగలడు, స్వస్థపరచగలడు. ఏది విశ్వాసం? ఆయన మీద ఉన్న విశ్వాసం ఏది? ప్రజలా ఉండే కొద్ది సంఘం దిగజారిపోతుంది. ఎందుకు? దేనికి? ఎందుకని వాక్య బయలుపాటు లేకుండా పోతున్నాం. ఎందుకని? ఆ దేవుడు నన్ను కాపాడుతాడని, ఆ దేవుడు నన్ను రక్షిస్తాడని, ఆ దేవుడు నన్ను పోషిస్తాడని లేకుండా పోతుంది. ప్రైజ్ లార్డ్. ఎంతగా దిగజారిపోతున్నామంటే లోకానికి సమయాలు ఇస్తున్నాము కానీ దేవుడికి ఇలాగపోతున్నాం. ప్రాణం తీస్తారా ఎవరన్నా? తీసుకొని వాక్యమే కావాలని నిలబడ్డారు కదా. షడ్రకు మేషకు అబేద్నెగో ఈరోజు నిలబడే వాళ్ళు ఉన్నారు. అలా పాష గారు ఈ వారం కాదు నెక్స్ట్ వారం వస్తాం, మేము నిలబడాం, గుడ్ బై చెబుతాం. ఆరాధనకు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆరాధనే ముఖ్యమని, ఆరాధనే ప్రాణమని, ఆరాధన కొరకే నేను ఉన్నానని, అలాంటి వారి కొరకు యేసు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు, నా భారము సులువైనది, నా భారము. హల్లెలూయా. చాలా మంది పిల్లల్ని బాగా చదివిస్తారు, బాగా 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 10th క్లాసు స్టడీ చెప్పటానికి ఒక్క పిల్లాడికి 50,000 రూపాయలంట. 10th క్లాసు స్టడీ, 10వ తరగతి ప్రైవేటుగా
బిడ్డను చదివించాలంటే ఎంత ఎంత 5,00,000 రూపాయలు. 5,00,000 రూపాయలు, 50,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి. భోజనం లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ వరకు. ఫుడ్ లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ వరకు. బుక్స్ వెళ్ళయ్యే, వస్త్రాలు వెళ్ళయ్యే, బట్టలు వెళ్ళయ్యే, అన్నీ వెళ్ళయ్యాయి, మిగతాయి. వాళ్ళు ఓన్లీ చదువు చెప్తారు, 50,000 రూపాయలు. ప్రజలా దానికైనా మేము గాడి చాకిరి చేసైనా ఇస్తాం, కానీ 50,000 చదువుతుంది. అంత కష్టపడి 50,000 రూపాయలు పెట్టి చదివించి ఏ ఉద్యోగం చేపిస్తావు? ఏ ఉద్యోగం చేపిస్తావు? నిత్య జీవం సంపాదించే ఉద్యోగం చేపించమను. బిడ్డకి నిత్య జీవం ఇచ్చేది 50,000 పెట్టావు, నిత్య జీవం ఏమన్నా దొరికిద్దా? దొరికిద్దా? హల్లెలూయా. 10th క్లాస్కి ఆ చదువుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటల్లా దేవుడికి. చదువుకి ఇచ్చిన ప్రిఫరెన్స్, డైలీ యూనిఫామ్ వేసుకుంటాడు, టై కట్టుకుంటాడు, వేళకి టయానికి ముందే వెళ్ళిపోయి అటెండ్ వెళ్తున్నారు. కానీ దేవుడి సన్నిధికి ముందుకు రావడానికి ఏమైంది? దేవుడి సన్నిధికి రావటానికి ఏమైంది? ముందే. హల్లెలూయా. దానికి అంత పంచివాల్టి డబ్బులు కట్టేలా క్యూలో నిలబడుతున్నాం. ఇది ఏ డబ్బులు కట్టేలేదే. ఇది నీకు నిత్య జీవం ఇస్తుంది, నీ ఆలోచనలు మారుస్తుంది, నీ ఉద్దేశాలను మారుస్తుంది, పరలోకం ఇస్తుంది. మరి ఇక్కడికి రావడానికి ఎందుకు నీకు ఇబ్బంది? ప్రజలా ఎందుకని? దేవుడి సన్నిధి అంటే ఆటల మాటల ఆషామాషాగా ఉన్నదా? హల్లెలూయా. దేవుడి సన్నిధి, దావీదు అంటున్నాడు, దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదునా? జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఈరోజు వాక్యానికి వెళ్తున్నప్పుడు సంతోషం ఉందా? ఎందుకురా సచ్చినాడు ఇయ్యాల కూటమి పెట్టాడు అని తిట్టుకుంటూ వస్తున్నావా? నిజంగా కొంతమంది తిట్టుకుంటే భారంతో వస్తూ ఉంటాడు. ఎవడు రమ్మన్నాడు నిన్ను భారంతో? అసలు రావాక ఇంటికాడే ఉండు. భారంతో వచ్చి ఇక్కడ పొందేది ఏమి లేదు. సంతోషంతో వచ్చేవాళ్ళు రండి, ఆనందంతో, దేవుడి సన్నిధికి ఆనందంతో వచ్చేవాళ్ళు రండి. వాళ్ళు పొందుకోగలుగుతారు రావటం వల్ల. దేవుడి సన్నిధికి ఆనందంతో వచ్చి, సంతోషంతో వచ్చి వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. భారంతో రావటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు ఇక్కడ భారంతో వచ్చి కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు భారంతో కూర్చోవాల్సిన అవసరం? ఎవడన్నా వెళ్ళకపోతే ఎవడన్నా ఏమన్నా అంటాడా ఏంటి? ఎవ్వడేమన్నాడు. నీ జీవితం నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. తిను, రోడ్లమ్మడి తిరుగు, ఆ యొక్క తాగు, దొర్లాడు, ఎలాగైనా ప్రవర్తించుకో, నీ ఇష్టం, నీ జీవితం. కానీ ఒక సరైన జీవితం జీవించాలంటే, పరిశుద్ధాత్మ పొందగలిగిన జీవించాలంటే, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఈ క్రమాన్ని నువ్వు నడవాలి, ఈ క్రమంలో నువ్వు పాటించాలి. దీని ప్రకారంగా నువ్వు నడిస్తేనే నిత్య జీవం దొరికింది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా భారము సులువైనది, ఆయనతో కాడి మోయుము. యేసుతో కాడి. మరి ఒక బండి కదలాలంటే 2 ఎద్దులు ఉండాలి, అవునా కదా? ఇప్పుడు ఆయనతో కాడి మోయాలి. ఒకవైపు ఆయన వేసుకున్నాడు, ఇంకొక వైపు నువ్వు వేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? నీ భారాన్ని కూడా ఆయనే మోస్తా ఉన్నాడు, నీ బరువును కూడా ఆయనే మోస్తా ఉన్నాడు. నీతో నడుస్తున్నాడు ఆయన, నీ పక్కన నడుస్తున్నాడు ఆయన, వాక్యంతో నడుస్తా ఉన్నాడు. నువ్వు అన్ని వదులుకొని రమ్మని చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. సమస్తాన్ని విడిచి నిన్ను రమ్మంటున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఆ కాడి చుట్టూ ఏమున్నాయంట? హల్లెలూయలు చుట్టబడ్డాయి. హల్లెలూయా. దేవునికే మహిమ. హల్లెలూయలు చుట్టబడ్డాయి. కాడి చుట్టూరా చుట్టబడి ఉన్నాయి. నీలో అన్ని హల్లెలూయలే ఉన్నాయి. నోరు తెరిస్తే హల్లెలూయా, నడిచినా హల్లెలూయా,
ప్రార్థించుకున్న హల్లెలూయా, పని ప్రారంభించిన హల్లెలూయా, ప్రతి కాడి చుట్టూ కూడా హల్లెలూయాలే చుట్టబడ్డాయి. ఇక భారమే లేదు. ఆనందముతో పని జరిగిస్తున్నాం, సంతోషముతో పని జరిగిస్తున్నాం. ఒక్కసారి నీవు తెర లోపలికి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నీకు జీవమగును. హల్లెలూయా. ఒక్కసారి ఆయన దోకెళ్ళు, తెర లోపలికి వెళ్ళు, ఒక్కసారి ఆయన్ని రుచి చూడు, ఒక్కసారి ఆ జీవాన్ని రుచి చూడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందు. హల్లెలూయా. ఆయన నీకు జీవం అవుతాడు. ప్రవక్త దాన్ని గురించి చెప్పాడు. పాతకాల ప్రజలు చెప్పారు, ఆయన తన ధర్మశాస్త్రాన్ని నూతనముగా వ్రాయును. ప్రవక్త, పాతకాలపు ప్రజలు ఏం చెప్పారంట? ఆయన తన ధర్మశాస్త్రాన్ని నూతనముగా ఎవరి మీద రాస్తున్నాడు? ఇదిగో ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల హృదయాల్లో రాస్తున్నాడు, వాళ్ళ జీవితాల్లో రాస్తున్నాడు. ఇప్పుడు వాక్యము నీ జీవితం లోపల రాస్తున్నాడు. ప్రజలా, బయట ఉన్న వాక్యము, లోనున్న వాక్యము అలను పిలుస్తుంది, కరుడును పిలుస్తుంది. చెప్పాడా? హెబ్రీ 10 చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినాలైన తరువాత నేను వారితో చెయ్యబోయే నిబంధన ఇదే, నా ధర్మ విధులు వారి హృదయమందుంచి వారి మనసు మీద. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎక్కడ రాయబడుతుంది? నీ మనసులో రాయబడుతుంది, నీ హృదయంలో రాయబడుతుంది. దీనికి ఏమైనా చదువు కావాలా? ఆల్ రైట్, ఆయన పుట్టేటప్పుడే రాసి పంపించేశాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నూతనముగా వ్రాయును, ఆయన వారి హృదయములో వాటిని పెట్టును. హృదయం లోపల వాక్యాన్ని పెట్టేసేసాడు. ఎందుకు? మోసగించబడకూడదని, దేవుడిని ఆరాధించాలని. హల్లెలూయా. ఇప్పుడు సీనాయి పర్వతం కర్తవ్య స్థానం. పాత నిబంధనలో సీనాయి పర్వతం దగ్గర ఏమి ఇవ్వబడిందో చెప్పండి? ధర్మశాస్త్రం ఇవ్వబడినది. మొదటి నిర్గమములో మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు సీనాయి పర్వతం దగ్గర. అవునా కాదా? ధర్మశాస్త్రం ఇవ్వబడినది. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవ్వరు నీతిమంతుడుగా ఎవడన్నా ఉన్నాడా? అందుకు ఆయనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన బిడ్డల్ని నీతిమంతులుగా చేయటానికి, ఎవడు ధర్మశాస్త్రం ప్రకారం జీవించలేడని ఆయనే నెరవేర్చి ఇక దాన్ని కొట్టేసేసాడు. కొట్టేసి ఇంకొకటి ఇస్తున్నాడు, నిబంధన, నూతనమైనది ఇస్తున్నాడు. అది ఎక్కడ ఇస్తున్నాడంటే కల్వరి దగ్గర ఇస్తున్నాడు, కల్వరిలో ఇస్తున్నాడు. ఏంటి అది? కృప 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 ఇస్తున్నాడు కల్వరిలో. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా కాదు నువ్వు నీతిమంతుడివి, ఆయన కృప ద్వారాగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. ఇక నువ్వేం చెయ్య అవసరంలా, ఆయన నమ్మితే చాలు, ఆయన విశ్వసిస్తే చాలు, ఆయనకి సమయాన్ని ఇస్తే చాలు, ఆయనకి మొదటి స్థానం ఇస్తే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. రైతులా, అన్నీ ఆయన చూసుకుంటాడు. సీనాయి పర్వతం ధర్మశాస్త్రం అంటే ఏం చేస్తుంది అంటే పాపం అంటే ఏంటో తెలియజెప్తుంది. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే పాపం. హల్లెలూయా అని అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అర్థమవుతుందా?
కానీ కల్వరి దగ్గర ఏమి ఇవ్వబడింది? కృప ఇవ్వబడింది. హల్లెలూయా. కృప యొక్క స్థానం, కృప ఇచ్చు స్థానం. ప్రజలు ఏం కోరుతున్నారంటే సీనాయి పర్వతాన్నే కోరుతున్నారు. హల్లెలూయా. సీనాయి పర్వతం దగ్గర నివసించుడికి ఇష్టపడుతున్నారు ప్రజలు. సీనాయి పర్వతం దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నారు అందరూ. దాన్ని విడిచి ఎక్కడికి రావాలంటే కల్వరి దగ్గరికి రావాలి, కృప దగ్గరికి రావాలి, కల్వరి స్థానం దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. సీనాయి పర్వతాన్ని విడిచి కల్వరి పర్వతం దగ్గరికి రావాలి. ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రజలు ఇంకా సీనాయి పర్వతం దగ్గర నివసించుటకు ఇష్టపడుచున్నారు. నేను సంగమునకు హాజరైనచో చాలయ్యా. ఆదివారం వెళ్ళి సంఘానికి అటెండ్ అయితే చాలు, అది ఇంకా సీనాయి పర్వతమే. సంఘానికి ఒకవేళ నేను కానుకలు చెల్లిస్తే, ఏదో మొక్కుబడిగా ఆదివారం వెళ్ళి ఒక కానుకేస్తే చాలు, అది ఇంకా సీనాయి పర్వతమే. ఒకవేళ నేను పలానా పని లేక పలానా పని చేసినట్లయితే అది ఇంకా సీనాయి పర్వతమే. హల్లెలూయా. ఒకవేళ నేను దీనిని విడిచిపెట్టినట్లయితే, ఈ తాగుడిని విడిచిపెట్టినట్టయితే, ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టయితే, ఈ మందుని విడిచిపెట్టినట్టయితే, ఈ వ్యభిచారాన్ని విడిచిపెట్టినట్లయితే అది ఇంకా సీనాయి పర్వతమే. ప్రైజ్ ది లార్డ్. కృప దగ్గరికి ఇంకా రాలా వ్యక్తి. కృప దగ్గరికి వచ్చాడని గుర్తేంటయ్యా అంటే అతనిలో యేసు నివసిస్తాడు. హల్లెలూయా. మొక్కుబడి భక్తి పోతాయి. ఇక ఒకటి ఇలాగ అనుకుంటాడు, అయ్యా నా పిల్లకి పసికిళ్ళు అయినాయి అయ్యా, లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది అయ్యా, 5 వారాలు దేవుడి సన్నిధికి రావడానికి మొక్కుకుంటున్నా. దేనికి? పసికిళ్ళు తీసేస్తే, లేకపోతే ఆ కడుపులో నొప్పి తీసేస్తే 5 వారాలు తర్వాత హల్లెలూయా. ఇటువంటి ఆరాధన దేవుడికి ఇష్టం లేదు. ప్రజలా, దేవుడు కోరేది నిరంతరము. ఆయన ఆరాధనకు పాత్రుడు. నిరంతరము. అర్థమవుతుందా? నిత్యము ఆయన ఆరాధనకు పాత్రుడే. నీ జీవితంలో ఆయనకు చోటు ఇవ్వాలి, నీ హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి, ఆరాధనకి మొదటి స్థానం ఇవ్వాలి. ఒంట్లో బాగోపోయిన డాక్టర్ దగ్గరికి లగెత్తుతాడు, కానీ ఒంట్లో బాగోపోతే మందిరానికి లగేసేవాడిని ఎవరినైనా చూద్దామేమో అనుకుంటా. నిజం. మీరు గమనించారో లేదో, నేను నిజం చెప్తున్నాను. ఒంట్లో బాగోక జ్వరంతో ఉండి కూడా ప్రసంగం చేసి హీలింగ్ అయ్యా. ఆ దేవుడు స్వస్థపరిచాడు. ఏ టాబ్లెట్ కూడా వేసుకోవాలా. వాక్యము బోధిస్తా ఉండినప్పుడే స్వస్థత వచ్చేసింది. వాక్యము వింటా ఉన్నప్పుడే స్వస్థత వచ్చేసింది. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆ వాక్యం వింటున్నప్పుడు అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది, అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ నేను దీనిని విడిచిపెట్టినట్లయితే లేక దాన్ని ఆపినట్లయితే అది ఇంకా సీనాయి పర్వతమే. దేవుడు ఏం కోరుతున్నాడు? సీనాయి పర్వతం దగ్గర ఉండమంటున్నాడా? దాన్ని విడిచి ముందుకు సాగాలి. ఎక్కడికి రావాలి? కల్వరి పర్వతం దగ్గరికి రావాలి, కృప యొద్దకు రావాలి, యేసు యొద్దకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు లోకానికి మృతి చెంది నువ్వు ఎప్పుడైతే కల్వరి దగ్గరికి వస్తావో ఇక లోకానికి మృతి చెందుతావు. ఇక నీలో లోకం ఉండదు. లోకానికి మృతి చెంది క్రీస్తు ద్వారా నీ జీవం
దేవునిలో దాచబడి. హల్లెలూయా. నీ జీవము క్రీస్తు ద్వారాగా ఎక్కడ దాచబడుతుంది? దేవునిలో దాచబడుతుంది. హల్లెలూయా. లోకంలో మృతి చెందుతున్నావు. ఎందుకు, ఎలాగా మృతి చెందుతున్నావు? వాక్యం వినటం ద్వారాగా, వాక్యం విశ్వసించడం ద్వారాగా, వాక్యాన్ని చేర్చుకోవటం ద్వారాగా, నువ్వు దేవుడికి మరి ప్రార్థించి నీ యొక్క విన్నపాన్ని దేవుడికి తెలియజెప్పడం ద్వారాగా. ప్రభువా నీ అభిషేకాన్ని పంపు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపు. నేను ఒక మంచి స్త్రీగా ఉండాలనుకుంటున్నా, ఒక మంచి పురుషుడిగా జీవించాలనుకుంటున్నా, క్రీస్తును కనపరచాలనుకుంటున్నా, నేను క్రీస్తు యొక్క గుణలక్షణాలను తీసుకెళ్లాలనుకుంటున్నా. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఎప్పుడైతే అలాగా ప్రతిష్ఠ చేసుకుంటున్నావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఆయనకి స్థానాన్ని కల్పిస్తున్నావో, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నీ జీవం దేవునిలో దాచబడిన స్థానానికి వచ్చినప్పుడు ఇక ఎక్కడికి వస్తుంది? దేవునిలో దాచబడిన స్థానానికి. నీవు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి నీ క్రైస్తవ జీవితం అంతయు గొప్ప మహిమకరమైన జయోత్సవముగా మారుతుంది. నీవు అనుదినము ఆయనలో దాచబడి ఉన్నావు. ఇక నీ క్రైస్తవ జీవితం అంతా గొప్ప జయోత్సవముగా, హల్లెలూయా, మహిమకరంగా ఎంతగా మారుతుందండి. నువ్వు పలకటమే. మోషే పలికాడు, ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ పలికాడు, సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అవునా కదా? హల్లెలూయా. మహిమకరంగా మార్చబడిందా లేదా? అలాంటి స్థానానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది లోకాన్ని వదిలిపెట్టేసి, పాపాన్ని విడిచిపెట్టేసి, ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఆగకుండా ముందుకే వెళ్ళటానికి, ఆ కల్వరి పర్వతం దగ్గరికి వెళ్ళటానికి, సమస్తము యేసేనని ఆయన అర్పించుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మనము గమనించినట్లయితే ఒక్కసారి ఆ స్థలంలో ప్రవేశించగలే. ఎప్పుడైతే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తావో, దేవుడు నివసిస్తున్న ఆ స్థలంలో ప్రవేశిస్తావో, అతడు లోకము నుండి పూర్తిగా వేరైపోతాడు. ఏమవుతాడంట? లోకము నుండి పూర్తిగా వేరైపోతున్నాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా లోకము నుండి వేరవుతాడు. ఇక్కడ లోకములో కోరికలు ఇల్లు లేవు. ఇతని లోపల పాపం అనేది చనిపోయింది. పాపము చచ్చిపోయింది కాబట్టి ఇక పాపానికి ఆకర్షితుడు అవ్వడు. మురికి తీసేయబడింది, దుర్నీతి తీసేయబడింది. ఇక దుర్నీతికి లోబడడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేనికి? నీతికి సాధనముగా మార్చబడ్డాయి. ఈయన అవయాలు, ఈయనలో ఉన్న జీవితము ఒకప్పుడు మురికిగా ఉన్నది. యేసును సొంత రక్షకుడిగా తీసుకోవటం ద్వారాగా ఈయనలో ఉన్న అవయాలన్నీ మురికి అవయాలు కాక పరిశుద్ధ అవయాలుగా మార్చబడ్డాయి, నీతి అవయాలుగా మార్చబడ్డాయి. ఇప్పుడు చెడ్డ ఆలోచనలు లేవు మనసులో. హల్లెలూయా. ఒకప్పుడు చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, ఒకప్పుడు చెడ్డ తలంపులతో ఉన్నాయి. కానీ ఇప్పుడు మంచి ఆలోచనలతో, మంచి ఉద్దేశాలతో, మంచి తలంపులతో. ఏది మార్చిందయ్యా? ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం ద్వారాగా, క్రీస్తులోకి వెళ్ళటం ద్వారాగా. లోకము నుండి వేరైపోయాను, పాపము నుండి వేరైపోయాను, అవినీతి నుండి వేరైపోయాను, మోసాల నుండి వేరైపోయాను. పరిశుద్ధమైన జీవితము కనపరచబడుతుంది. హల్లెలూయా. అందుకంటే లోకము నుండి పూర్తిగా వేరైపోతాడు. అతని చుట్టూ తెరలు వేయబడ్డాయి.
ఏమేయబడ్డాయి? తెరలు. ఇక లోకం లోనకి రాకుండా, పాపం అనేది లోనకి రాకుండా చుట్టూ తెరలు వేయబడ్డాయి. మరియు దేవునిలో దాగున్నాడు అతడు. ఎప్పుడైతే తెరలు వేయబడతాయో ఇక మనసంతా నువ్వే ప్రభువా, ఆలోచన అంతా నువ్వే ప్రభువా, నా నీతికి కారణభూతుడవైన తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా, నా ఆలోచన, ఉద్దేశాలు, తలంపులు అన్నీ కూడా ఇక నీయే. ఆయన ఆలోచనలే ఇక మన ఆలోచనలు అవుతాయి, ఆయన ఉద్దేశాలే మన ఉద్దేశాలు అవుతాయి, ఆయన తలంపులే మన తలంపులు అవుతాయి. ఇక యేసు తలంపులు నెరవేర్చడానికి ప్రయత్నిస్తావు. ఇక లోకం నెరవేర్చవు, లోకానికి తెరలేయబడ్డాయి. దేవునిలో దాగున్నాడు. ప్రతిదీ నిజంగా మహిమకరంగా ఉంటుంది. ఒక్కసారి ఆ స్థలంలో మనం క్రీస్తుతో కూడా దాచబడినప్పుడు సమస్తము మనకు నూతన కార్యముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సమస్తం ఎలా ఉంటుంది? నూతన కార్యముగా ఉంటుంది. మరియు ఈ స్థలంలోనే అహరోను యొక్క కర్ర పెట్టబడింది. ఆ ఎండిపోయిన కర్ర ఎప్పుడైతే ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడిందో, అవునా, ఎండిపోయిన జీవితాలు ఆ ఎండిపోయిన కర్ర చిగిరిచ్చినట్టుగా మోడైన జీవితాలు కూడా చిగిరిస్తాయి. మీకు తెలుసా, ఆ స్త్రీ, ఆ శారా ఎప్పుడైతే గొడ్రాలుగా ఉన్నదో ఆ అతి పరిశుద్ధ స్థలము యొక్క అభిషేకము ఆమెను తాకినప్పుడు, ఆ అతి పరిశుద్ధ స్థలం యొక్క అభిషేకం తాకినప్పుడు ఆ గొడ్రాలతనం వెళ్ళిపోయినది, ఆ మోడైన జీవితం వెళ్ళిపోయినది, సారవంతమైన జీవితం వచ్చినది, ఫలభరితమైన జీవితం వచ్చినది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఎండిపోయిన కర్ర, అహరోను కర్ర ఎక్కడ పెట్టబడింది? ఈరోజు ఒక విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలానికి రావాలి. ఆ కర్ర అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడటం ద్వారాగా ఏమైంది? చిగురించింది. ఎండిన మోడు చిగురించింది, జీవమే లేదు దానిలో, జీవం వచ్చింది దానికి. మనకు కూడా అదే విధముగా లోకంలో ఉన్నప్పుడు జీవం లేదు, యేసు దగ్గరికి వచ్చినాగా, వాక్యంలోకి వచ్చినాగా మనము కూడా జీవం వచ్చినది. హల్లెలూయా. మీకు తెలుసా, ఒక చెట్టును నరికి నీటిలో పడాయి, అది నీటి వాసన చేత ఆ ఎండిపోయిన చెట్టు, ఆ మొద్దు చిగిరిస్తుంది. నీటి వాసన ద్వారాగా ఆ ఎండిపోయిన దానిలో నుండి జీవం వస్తుంది. నీరు దేవుడు వాక్యమే అయి ఉన్నది. దేవుని వాక్యము ద్వారాగా ఇక్కడ ఉన్న అనేకమైన మొద్దులు ఆ నీటి వాసన చేత ఎలాగ చిగిరిస్తా ఉన్నారు, ఆ మొద్దు ఎలా చిగిరించిందో అలాగే మనమును చిగిరిస్తాము. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, అహరోను కర్ర పెట్టబడినది. అదే స్థలములో మన్నా కూడా ఉంది. ఏముంది? మన్నా. హల్లెలూయా. మొదటి నిర్గమాన్ని తీసుకుంటున్నాడు, ఇప్పుడు మూడో నిర్గమానికి పోలుస్తున్నాడు. ఆ కర్ర ఎవరై ఉన్నారు? ఆ మన్నా ఏదై ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, చూద్దాం ఇక్కడ. హల్లెలూయా. మన్నా, మనమందరము ఈ మన్నాను గ్రహించుటకు ఎక్కడికి వెళ్ళాలంటే పాత నిబంధనలోనికి వెళ్ళాల్సి ఉంది. ఈ మన్నా ఏమిటో, దీని చరిత్ర ఏమిటో, దీని గురించి వివరణ ఏమిటో మనం తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధనకి వెళ్ళాలి. మొదటి నిర్గమం దగ్గరికి వెళ్ళాలి. ఆ నిర్గమము కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. నిర్గమము యొక్క ప్రవక్త, నిర్గమము యొక్క జనులు. నిర్గమము యొక్క ప్రవక్త ఎవరయ్యా అంటే మోషే. ఆ నిర్గమము యొక్క జనులు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. మొదటి నిర్గమములో ఐగుప్తు నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళని పోషించడానికి
అరణ్యంలో వాళ్ళని పోషించడానికి మన్నా కురిసింది. అక్కడ దేవదూతలు తినే ఆహారం చేత పోషించబడ్డారు వాళ్ళు. ఇప్పుడు మనం 3వ నిర్గమంలో ఉన్నాం. ఇప్పుడు సంఘ శాఖల్లో ఉన్న ప్రజలని, మత శాఖల్లో ఉన్న ప్రజలని 3వ నిర్గమ ప్రవక్త వచ్చి మత శాఖల్లో నుండి, సంఘ శాఖల్లో నుండి బయటికి రమ్మంటున్నాడు. మత శాఖ ఆచారాల నుండి బయటికి రమ్మంటున్నాడు. సిద్ధాంతాల నుండి బయటికి రమ్మంటున్నాడు. మోషే ఎలా పంపించబడ్డాడో ఈ 3వ నిర్గమ ప్రవక్త కూడా పంపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మన్నా ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకేమంటున్నాడు చూడండి, మనమందరము ఈ మన్నా గ్రహించుటకు పాత నిబంధనలోకి వెళ్ళవలసి ఉన్నది. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమైపోవచ్చున్నప్పుడు ఎక్కడి నుండి ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్తున్నారు? వాగ్దాన దేశానికి. మనము కూడా ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అవుతున్నాం? 3వ నిర్గమం ప్రజలు ఉన్నారా? 3వ నిర్గమం ప్రజలు కూడా. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా యాత్రలో ఉన్నాం. మనము యాత్రలోనే ఉన్నది. మనము కూడా ఒకటి విడిచిపెట్టి వచ్చాం. లోకాన్ని వదిలిపెట్టాం, మత శాఖను వదిలిపెట్టాం. ఎవరన్నా వదిలిపెట్టలేని వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. లోకాన్ని ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే సంఘ శాఖ. 2 ఐగుప్తే. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే సంఘ శాఖ, ఆచారాలన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమైపోతున్నప్పుడు వారిని పోషించుటకు మన్నా కురిసింది. హల్లెలూయా. వారిని పోషణ కొరకు మన్నా కురిసింది. ఈరోజు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణించుచున్న సంగమునకు చక్కటి మాదిరిగా ఉన్నది. ఆ మొదటి నిర్గమం అనేది ఈరోజు ఐగుప్తుని విడిచి వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళుతున్న మనకి చక్కటి మాదిరి. ప్రైజ్ ది లార్డ్. మనము వాగ్దాన దేశానికి ప్రయాణంలో ఉన్నామని మీరు నమ్ముచున్నారా? వాగ్దాన దేశం యొక్క ప్రయాణంలో ఉన్నామని నమ్ముచున్నారా? కానాను పరలోకానికి సాదృశ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. కానాను పరలోకానికి సాదృశ్యము కాదు. కానాను దేనికి సాదృశ్యమయ్యా అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. మీకు ఒకసారి నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37. వారు ఈ మాట విని పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. ఇదేంటది? వాగ్దానమై ఉన్నది. 2వ నిర్గమం ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని. ఏంటి వాగ్దానం? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధాత్మై ఉన్నది. కానాను పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నది. ప్రజల మీకు అంటే ఇజ్రాయేల్ ప్రజలు, మీ పిల్లలు అంటే ఇజ్రాయేల్ పిల్లలు. ప్రజల
దూరస్తులు అన్నాడు. మూడో నిర్గమంలో వస్తున్నారు, దూరస్తులు అంటున్నాడు. అన్యజనులై ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మరి 2000 సంవత్సరాల వ్యవధిలో అన్యజనులకు కూడా ఈ వాగ్దానం, దూరస్తులకు కూడా ఈ వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇదేనా వాగ్దానం? కానాను ఇప్పుడు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఏలయనగా కానానులో వారు యుద్ధాలు చేశారు. పరలోకంలో మరి మనం పరలోకానికి వెళ్తాం, 3.5 సంవత్సరాల విందు జరుగుతుంది అక్కడ. ప్రజలా ఇక్కడ కానానులో ఏం చేశారు? యుద్ధాలు చేశారు. కానాను 1000 ఏండ్ల పాలనకు, ప్రజలా 1000 ఏండ్ల పాలనకు వెళ్ళే ముందు పరిపూర్ణ నడతకు సాదృశ్యముగా ఉన్నది. 1000 ఏండ్ల పాలనకి మనం వెళ్ళాలి. వెళ్ళే ముందు పరిపూర్ణమైన నడత. పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంటేనే నువ్వు పరిపూర్ణంగా నడుస్తావు. పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా నువ్వు నడవలేవు. అందుకే కానాను 1000 ఏండ్ల పాలనకు వెళ్ళే ముందు పరిపూర్ణ నడతకు సాదృశ్యముగా ఉన్నది. ప్రజలా ఇక్కడ ఏమన్నాడంటే కానాను 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం అన్నాడు, కానీ అక్కడ కొంత మిస్టేక్ అయింది, మిస్ అయ్యింది. ప్రజలా 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం కాదు కానాను, 1000 ఏండ్ల పాలనకు వెళ్ళే ముందు. హల్లెలూయా. సంఘము యొక్క పరిపూర్ణ నడకది. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘము యొక్క పరిపూర్ణమైన నడతకి సాదృశ్యముగా ఉన్నది. మీరు పుత్ర స్వీకారం పార్ట్ 1 వింటే మీకు క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. మీరు మరలా వినండి. పుత్ర స్వీకారం పార్ట్ 1. కానాను 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యము కాదు. ఎందుకంటే 1000 ఏండ్ల పాలనలో హత్యలు ఉండవు. హత్యలు ఉంటాయా? ఉండవు. హత్యలు ఉండవు అక్కడ. అది నీతి న్యాయాల పరిపాలన. కానానులో హత్యలు ఉన్నాయి, కానానులో చంపుకోటాలు ఉన్నాయి. అవునా కాదా? కాబట్టి కానాను దేనికి సాదృశ్యం అంటే 1000 ఏండ్ల పాలనకు వెళ్ళే ముందు పరిపూర్ణ నడక, పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి మనం 1000 ఏండ్ల పాలన మార్గంలో ఉన్నాం. ఇక్కడ క్లియర్ అయింది చూసావు. మళ్ళీ ఇక్కడ ఈ వచనంలో మరలా క్లియర్ చేశాడు ప్రవక్త. మనం 1000 ఏండ్ల పాలన వెళ్ళే మార్గంలో ఉన్నాం. హల్లెలూయా. వారి ప్రయాణం అంతటిలో దేవుడు ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానం చేసినట్లుగా ప్రతి అవసరం తీరుస్తాడు. వారి ప్రయాణం అంతటిలో ప్రతి అవసరము తీర్చునని దేవుడు ప్రతి అవసరం తీర్చునని వాగ్దానం చేసినట్లుగా ఇప్పుడు 3వ నిర్గమంలో ఉన్న మనము కూడా మన ప్రయాణం అంతటిలో కూడా ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాడు. వాళ్ళకి ఆహారం అవసరమైనప్పుడు మన్నా ఇచ్చాడు, దాహమైనప్పుడు బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు. అవునా? వాళ్ళు అనారోగ్యముగా ఉన్నప్పుడు ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. అక్కడ సర్పకాటికి గురే చచ్చిపోతుంటే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. యెహోవా రఫా, ఆయనే స్వస్థపరచువాడు. ప్రజల వాళ్ళకి మాంసం కావాలన్నప్పుడు పూరిళ్ళు ఇచ్చాడు. వాళ్ళ ప్రతి అవసరత తీర్చాడా లేదా? ఇప్పుడు మనం ఆ నిర్గమం ప్రజలమై ఉన్నాం. ఇప్పుడు సంఘశాఖ సహోదరుడు నిర్గమం ప్రజల్లోకి వస్తాడా? రాడు. ఈ వర్తమానం పట్టుకున్న వారు నిర్గమం ప్రజల్లోకి వస్తారు. మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. అయితే వాగ్దాన దేశానికి వెళ్ళేది ఎంతమంది అంటే అక్కడ 20 లక్షల మంది బయలుదేరారు, ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ కూడా చాలా మంది వర్తమానం పట్టుకొని బయలుదేరుతున్నారు. కానీ నువ్వు వెళ్తావా లేదా?
ఆ ఎత్తబాటులో నువ్వు ఉంటావా లేదా? ప్రజల పరిశీలన చెయ్యాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుడు ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానం చేసినట్లుగా మన ప్రయాణం అంతటిలో కూడా మన అవసరాలన్నీ తీరుస్తారని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వారు వేరు చేయు స్థలం ఏంటండి? అది వేరు చేయు స్థలం. హల్లెలూయా. ఏంటి అదంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు వేరైపోతున్నారు. హల్లెలూయా. వేరు చేయు స్థానమైన ఎర్ర సముద్రం దాటిన వెంటనే వారికి ఆహారం అవసరమైనప్పుడు దేవుడు ఆకాశం నుండి వారికి ఆహారం కురిపించాడు. ప్రజల మొత్తము 3 దశలు. మొదటి నిర్గమం మొత్తం 3 దశలు. 1 ఐగుప్తును విడిచిపెట్టుట, 2 అరణ్య యాత్ర, 3 కానాను. 3వదేంటి? కానాను, వాగ్దాన దేశం. వాళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు మొదటి దగ్గర ఆగినా ప్రాబ్లమే, 2వ దగ్గర ఆగినా ప్రాబ్లమే, ఇప్పుడు 3వ దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఏది అవసరం? 3వది చాలా ప్రాముఖ్యం. 3వ దానిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. క్రీస్తు ఉన్నాడు అక్కడ. ఆ కర్ర కూడా చిగిరించింది అక్కడ. ఇప్పుడు నువ్వు ఆ స్థానంలోకి రావాలి, ఆయన ఎద్దకు రావాలి నువ్వు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు వేరు చేయు స్థానమైన ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే వారికి ఆహారం అవసరమైనప్పుడు దేవుడు ఆకాశం నుండి వారికి ఆహారము కురిపించాడు. హల్లెలూయా. వారికి స్వస్థత అవసరమైనప్పుడు మోషే ద్వారా ఇత్తడి సర్పాన్ని నాటించారు. వారికి మాంసం కావాల్సినప్పుడు గాలి చేత పూరిళ్ళని రప్పించాడు. పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఈ భాగాలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే మరి దేవుడు వారిని పోషిస్తూ యెహోవా రఫాగా, యెహోవా ఈరేగా, మరి యెహోవా నిషిగా ఆయనే ఉండి వారితో ఉండి ఆయన ప్రయాణం చేసుకుంటా వారి మధ్యే ఆయన తన కార్యాలు కనపరుచుకుంటా వెళతా ఉన్నాడు. ప్రజలారు, యెహోవా రఫా అంటే ఇక్కడ విమోచన నామాలు వస్తున్నాయి. ఇక్కడ విమోచన నామాలు వస్తున్నాయి. మీరు చూస్తే ఇవన్నీ కూడా మరి ఈ యాత్రలో ఆయన ఎలాగ వారిని పోషిస్తున్నాడో, ఎలాగ బలి కొరకు ఆయనే బలి పశువుని ఏర్పాటు చేసుకుంటున్నాడో. మరి మీరు చూస్తే అబ్రహాం దగ్గర ఇస్సాకును బలిమన్నప్పుడు ఇస్సాకును మోరియా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆడ బలిస్తుంటే గొర్రె పిల్లని ఎవరు చూసుకున్నారు? యెహోవా ఈరే, యెహోవాయే చూసుకున్నాడు. అర్థమవుతుందా? యెహోవాయే చూచుకున్నాడు. మరి ఆయనే యెహోవా రఫా అంటే ఆయనే స్వస్థపరిచే దేవుడు. ప్రజలా మరి యెహోవా ఈరే బలిని యెహోవాయే అనుగ్రహించును. యెహోవా రఫా ఆయన స్వస్థపరచును, ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహించును. ఇది సాయంకాలం చూద్దామండి. ఈ యొక్క లోతైన సంఘటనలు ఉన్నాయి ఇక్కడ. సాయంకాలం ఈ విషయాలన్నీ కూడా ధ్యానం చేద్దాం. 28, 29, మనము 30 ఈ వచనాల దాకా దేవుడి చిత్తమైతే ఈ 3 పేరాలు సాయంకాలం చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.